సరే అయితే యాక్చువల్గా మొన్న అన్స్టాపుల్ చూసిన తర్వాత అనిపించింది అంటే బాలయ్య గారికి మీకు జల్లైన విధానం చూస్తుంటే అంటే నా బియాండ్ సినిమా అనిపించింది మాకు. అంటే నేను కొంచెం మీరు ఏదైనా చెప్పగలుగుతున్నారు ఆయన ముందు, ఏదైనా మాట్లాడగలుగుతున్నారు ఆయనతో. అలా అది అందరితో ఆయనకి ఆ ఫ్రీడమ్ ఇస్తారు, కానీ ఏంటంటే ఆయన మూడ్ చూసుకుని మనం ఏది అడిగినా ఆయన చక్కగా సమాధానం చెప్తారు మనకి. ఆయన చెప్పాను కదా మీకు, ఆయనకి 2-3 చిన్న పద్ధతులు ఉంటాయి చిన్న చిన్నవి, అవి ఫాలో అయితే మాత్రం ఆయన మన ఏజ్ లాగా బిహేవ్ చేస్తారు, ఇంకా మనకంటే చిన్నలా బిహేవ్ చేస్తారు. అంటే పద్ధతులు అంటే కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళకి నచ్చుతాయి కొన్ని. సో అవి ఫాలో అయ్యామంటే మాత్రం ఆయన మనకంటే చిన్నపిల్లలు. అంటే మాకు తెలిసిన అయితే ముహూర్తాలు ఒకటి బాణం అవన్నీ అవి కాదు అసలు అవన్నీ ఏముంది, అది మా సినిమా మంచిగా జరిగేది ఏదన్నా. ఇప్పుడు ఏదన్నా మంచి ముహూర్తంలో చేస్తే మంచి జరుగుతుందంటే ఎవరైనా అదే కదా. అది కాదు సార్, అంటే పద్ధతులు అంటే నేను అంటే అంత స్టార్ హీరో దగ్గర ఏముంటది అంటే అవి చెప్పుకునే కాదు, ప్రొడక్షన్ లో మాకు అర్థమవుతుంది ఆన్ డైలీ బేసిస్. అవి చెప్పేవి కాదు, అలా చెప్తే చాలా ఈ చిన్నవి ఏంటి ఎంత చిన్నవా అనిపిస్తుంది, కానీ డైలీ మాకు జరిగే అట్లా చిన్న చిన్నవి కొన్ని ఆ స్కూల్ మనుషులు కదా, సో ఆ పద్ధతులు మనం మెయింటైన్ చేయాలి. మనం మామూలుగా ఉన్నట్టుగా అలా ఉంటే అంతే తప్పితే అవన్నీ చిన్న చిన్న విషయాలు. అయితే యాక్చువల్గా మరి అంటే అంత ర్యాపో రాబట్టేనా మోక్షజ్ఞ గారి ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ మీకని చెప్పేసి మొత్తం. సార్ బాలకృష్ణ గారితో ర్యాపోకి మోక్ష సెకండ్ సినిమాకి ఏమైనా సంబంధం? అంటే ఆయనే కదా సార్ మనకి. నేను ఆయన అలా డిసైడ్ చేశారంటే ఆయన లక్కీ భాస్కర్ చూశారు, ముందు మేము ప్రపోజల్ పెట్టాం. లక్కీ భాస్కర్ చూసిన తర్వాత నేనే రిలీజ్ రోజు చూపించేసరికి చాలా బాగా తీశారు వంశీ, మోక్ష మీ ఇద్దరు ఇలాంటి సినిమాని తీసి పెట్టండి నాకు అన్నారు. సరే సార్ అన్న, ఆయన ఆ సినిమా చూసిన తర్వాత డిసైడ్ చేశారు. లక్కీ భాస్కర్ చూసి సేమ్ అంటే ఏంటంటే ఫస్ట్ సినిమా ఐస్ ప్యాన్ లో హ్యూజ్ సినిమా చేస్తున్నాము, ప్రతి సినిమా అలా చేసుకుంటూ వెళ్ళాము కదా, ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి కామన్ మ్యాన్కి తగిలే సినిమాలు చేసి ఈ లక్కీ భాస్కర్ వెళ్ళాలో అలా చేద్దాం సెకండ్ సినిమా అన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ మీ ఇద్దరికి ఇస్తున్నాం అన్నాం. సరే అన్నారు. బట్ ఇప్పుడు ఫస్ట్ సినిమా కొంచెం పోస్ట్ పోన్ అయినట్టుంది కదా, ఇదేమన్నా ఫస్ట్ సినిమా అయ్యే అవకాశం? పోస్ట్ పోన్ ఏమీ లేదు, ఫెబ్ నుంచి షూటింగ్. ఏం మాకు పోస్ట్ పోన్ ఫెబ్ నుంచి షూటింగ్ అంటే మరి ఆ సినిమాని కూడా ఏమన్నా అంటే మీకు ఏమన్నా ఐడియా ఉందా దాని మీద అసలు? అంటే కథ చాలా అంటే ఎందుకంటే సార్ అంటే చాలా ఇవన్నీ నాకేం తెలియదు. సీజీ ఫిలిం, హ్యూజ్ ఫిలిం అని, ఎందుకంటే ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ కాబట్టి ఆయన చెప్పిన ఎలిమెంట్స్ తప్పితే నాకు డీటెయిల్స్ ఏం తెలియదు. అదే ఆయన చెప్పిన ఎలిమెంట్స్ అన్న తెలిసిన, ఎందుకంటే మీరు సెకండ్ సినిమా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు సినిమా చూసిందో ప్లాన్ చేస్తాం కదా, అంత హడావిడి ఏం లేదు, టైం ఉంది. అయితే చాలా టైం ఉంది. అయితే వెంకీ గారితో కూడా మీకు బాగున్న బాండింగ్ కొంచెం అనిపిస్తుంది. అంటే మీరు ఎంత కాన్ఫిడెన్స్ పెట్టారంటే ఆయన మీ లక్కీ భాస్కర్ ప్రమోషన్ స్టైల్లో మాకే అనిపించింది యాక్చువల్గా. ఆయన కన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా మీరు కనిపించారు ఆ సినిమా మీద. అవును, ఇప్పుడు డైరెక్టర్లు తీసింది వాళ్ళు ప్రేమిస్తారు కరెక్టే, ఆడియన్గా నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను గాలిగా ఏదో ఒక సినిమా చెప్పేశాను అనుకోండి, సినిమా బాగుంది చూసేయండి, ఎట్టి పరిస్థితులు ఇది అంటే రేపు పొద్దున్న ట్విట్టర్లో ఎక్కుతారు కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు దొరకను, దాన్ని డైరెక్ట్గా తిట్టక్కర్లా, డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళు తిడతారు, లేకపోతే ఫ్రెండ్స్ తిడతారు, ఇదేం సినిమా పెద్ద బాగుందని చెప్పేవాని. అది పక్కన మరి ట్విట్టర్లో కూడా నేను డైరెక్ట్గా తిడతారు కదా. సో నేను తీసిన కంటెంట్ మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేను కదా. ప్లస్ అందరూ అంటారు కదా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అని. ఇప్పుడు నేను కూడా అబద్ధం చెప్పుకుంటూ ప్రతి సినిమాకి అదే చెప్తే జనం నమ్మరు కదా నన్ను. సో నేను నమ్మిన సినిమా ఇప్పుడు మ్యాడ్ ఉంది, మీరు నవ్వకపోతే నేను డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పా. నేను లక్కీ భాస్కర్ మీద కంటెంట్ మీద అంత షూర్ ఎందుకున్నాను, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను షూర్ లేను. నేను ఐ నో వెంకీ హ్యాస్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని. సో నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను, సినిమాలో తప్పులు పట్టుకోవడానికి ట్రై చేయండి ఎట్లా అని, పట్టుకుంటే నేను ఒప్పుకుంటాను అని. సో వెన్ యూ నో దట్ యువర్ ప్రోడక్ట్ ఇస్ సచ్ వెల్ మేడ్ ఫిల్మ్ అని, యూ ఆబ్వియస్లీ ఆ కాన్ఫిడెన్స్ ప్రొజెక్ట్ చేస్తే బెటర్ కదా. దట్స్ ద వే యూ కెన్ షో దట్ ద ఫిల్మ్ ఇస్ వెల్ మేడ్ అని కదా. నేను డాకు మహారాజ్ టాపిక్ వచ్చినప్పుడు కూడా ఐ సెడ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ అండ్ మెనీ ప్లేసెస్ దట్ వీ హ్యావ్ మేడ్ అ విజువల్లీ బ్యూటిఫుల్ ఫిల్మ్, not like previous NBK Sir's films ani. So because I've seen the film, I've seen the footage, I know that the film is made like that. I mean a trailer వచ్చింది కదా, everybody was surprised by the visuals and stuff. So అలానే సినిమా చూసినప్పుడు కూడా విజువల్స్ కి స్కోర్ కి you'll get surprised and a kind of the film is made like that. ఆ కాన్ఫిడెన్స్ తోనే I am sure that the film will be a huge blockbuster. అంటే డాక్టర్ మహారాజ్ టాపిక్ వచ్చినప్పుడు మీరు చెప్పారంటే బాబీ గారికి బాలకృష్ణ గారి డేట్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా నాకు చేయని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విజువల్ ఫీస్ట్, విజువల్ వండర్ ఏదైతే ఉందో అంటే సినిమా డిజైనింగ్ అలా చేసుకున్నారా లేకపోతే? అంటే మేము సినిమా ప్లాన్ చేసినప్పుడు పలానా డిఓపి వస్తాడు ఇంత విజువల్ గా తీద్దామని అనుకుని దిగింది కాదు. ఎప్పుడన్నా ఒక డిఫరెంట్ గానే తీద్దాం బాలకృష్ణ గారితో తీస్తే. సో ఎందుకంటే ఆయనకి కంటెంట్లో కొంత ఫార్మాట్ మెయింటైన్ చేయాలి మనం, ఎందుకంటే బాలకృష్ణ గారు దాని ఫ్యాన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ మెయింటైన్ చేస్తూ కొత్తగా ఏం చూపించగలుగుతామో అని అనుకున్నాం బాబీ. ఆ టైంలోనే డిఓపి తమంతో మ్యూజిక్ ఈ ఫార్మాట్లో వెళ్ళాలి ఇది అది అని అన్ని అనుకుని డిజైన్ చేసింది. తర్వాత స్లోగా ప్రాసెస్లో అంటే ముందు కథ నేర్చుకున్న తర్వాత అంతే, కథలో ఎప్పుడు పెద్ద తేడా రాదు. హౌ వి ప్రెజెంట్ ఇట్ ఆన్ ద స్క్రీన్ ఇస్ ద మేజర్ పార్ట్.
ఎందుకంటే చెప్తారు కదా ప్రపంచంలో ఉన్నాయి 6-7 కథలే, దాన్ని ఎంత తిప్పి మనం ఎంత కొత్తగా ప్రజెంట్ చేస్తాం, ప్రజెంటేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. నువ్వు ఎంత బాగా ప్యాకేజ్ చేసి సినిమాని ఇస్తున్నావు అనేదే ఇంపార్టెంట్. సో ఎవరు చెప్పినా అదే కంటెంట్ చెప్తారు, 6-7 కంటెంట్ అటు ఇటు తిప్పి చెప్తారు, కానీ ఎంత బాగా చెప్తున్నావు అనేది కదా పాయింట్. అది నేను బాబీ ఈ రకంగా చెప్దాం అనుకుని చాలా బాగా చెప్పామని గట్టి నమ్మకం నాకు. అంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే వాల్టర్ గారే. ఈ వాల్టర్ గారే చూసారు, ఇది చూసారు కదా. సో చూసుకున్న తర్వాత బాబీ గారికి అంటే ఆ సినిమాతో పోలికలు పక్కన పెట్టేస్తే ఎంజాయ్మెంట్ అంటే ఏం లేదు. ఒకటైతే అందరూ చెప్తారు బాబీ హ్యాస్ ఇవాల్వ్డ్ యాజ్ అ డైరెక్టర్ ఇంకా అని, పోస్ట్ వాల్టర్ గారే, అంతవరకు నేను చెప్తాను. సో ఒకసారి నేను అలా కంపేర్ చేసిన దానికే ఆమె ఫ్యాన్స్ ఇంకో రకంగా తీసుకున్నారు. సో బాబీ ఫిల్మోగ్రఫీలో దిట్ విల్ బి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిల్మ్స్, అదైతే ఐఎమ్ షూర్, అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. అయితే తేజస్వి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి బాలకృష్ణ గారి ముందు మనం చెప్పుకున్నట్టు అన్స్టాపబుల్ కానీ ఆయన ఎంచుకునే కథల విధానంలో మార్పులు రావడం కానీ అంతా ఉందని చెప్పేసి అంటారు. మరి ఈ సినిమా ఓన్లీ బాలయ్య గారికి వినిపించారా, లేదంటే కనుక బాలయ్య గారు విని ఓకే అన్న తర్వాత తేజు కూడా విన్నారు. తేజు కూడా విని తేజు గారు కూడా బాగా నచ్చిన తర్వాత అన్ని అంటే తేజు గారు మాకు ఎంత హెల్ప్ఫుల్ అంటే కొన్నిసార్లు మనం బాలకృష్ణ గారికి చెప్పలేనివి తేజు గారికి చెప్తే తేజు కన్వే చేస్తారు హీరోకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారు లాస్ట్ 3-4 ఫిల్మ్స్ నుంచి ఒక డిఓపితో పనిచేస్తున్నారు. సో మేము వేరే డిఓపితో వెళ్దాం అనుకున్నాం. జైలర్ చూసిందో జైలర్ డిఓపితో పనిచేయాలని నాకు బాగా కోరికగా ఉన్నింది. సో నేను బాబీ జైలర్ డిఓపితో అనుకున్న తర్వాత ఆ విషయం మేము కన్వే చేస్తే కంటే తేజు గారు కన్వే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో తేజు గారి ద్వారా కన్వే చేసాం. సో ఏంటంటే తేజు గారు వచ్చిన తర్వాత దిస్ హాస్ బిక్ కొంచెం ఈజీ.